అన్న నమస్తే అన్న. తమ్ముడికి 5% కట్టించుకొని 95% ట్రాక్టర్ ఇచ్చే మన పేరు మీద అన్న. రోజు మాట్లాడుతున్నా ఏం అన్న తమ్ముడు ఏం మాట్లాడింది? మర్యాదగా చెప్తున్నా పీర్సి, మర్యాదగా చెప్తున్నా, నీకు మంచి మాట కొద్ది చెప్తున్నా అన్న. వాడు ఇంకోసారి ఇంకా నా మీద మాట్లాడండి అనుకో మంచిగా ఉండదు. నీకు చెప్తున్నా, నీకు చెప్తున్నా, ఆడికి చెప్తలే. చెప్తున్నా అన్న తమ్ముడు ఏం మాట్లాడి చూసుకోను, నాతో ఎక్స్ట్రా మాట్లాడను. నాకు అంతా తెలుసు నువ్వేం చెప్తున్నావు, తెర వెనుక ఏం చేసినావు, ఏం చెప్తున్నావు నాకు మొత్తం తెలుసు నీ సంగతి. నేనేం చేసినా సరే, నువ్వేం చేయలేవు. నేను అవలపుకొని నేను చూచేపుకొని నువ్వేం చేయలేవు, నేను చూచేదాన్ని. మీ తమ్ముడు పెట్టేది నువ్వు సర్పంచ్ గారితో చేపించేయి, మాకు అన్ని తెలివయి మేము అవలే వాళ్ళము, మేము కూర్చుంటాం. అది చేస్తే సర్వనాశనం అవుతుంది. నాతో పెట్టుకున్నాడు ఎవరు లేడురా, నాతో పెట్టుకోండి. వినో నీ తమ్ముడు నా మీద మాట్లాడితే బాగుంటది. చూసుకో, ఎక్స్ట్రా మాట్లాడకు. సర్వనాశనం అని మాట్లాడుతున్నాను. నీకు తెలుసు ఏమైందో, నిన్న మొన్న ఏమైందో మొత్తం తెలుసు కదా. కూర్చో. నేనెందుకు మాట్లాడిపిస్తాను విచిత్రం మాట్లాడు. ఆడెందుకు ఇస్తాడు స్టేట్మెంట్ అంటే 10 లక్షల సబ్సిడీ తీసుకుంటాడు, తాట్లో ఉంచుతాడా? నేను మాట్లాడిచ్చిన అంటే నువ్వు తెరైన కంటే నేనేం మాట్లాడిచ్చినా? ఇప్పుడు ఇప్పుడు అన్న ఏదున్నా నీతో మాట్లాడతా కానీ నేనే అన్న. ఇప్పుడు నేను ఏదున్నా నీతో మాట్లాడతా. నీకు హార్వెస్టర్ ఇచ్చి, నీకు పోషణ తీసుకుపోయి, నీకు ట్రాక్టర్ ఇచ్చి, నువ్వు కళ్ళు చెరువు చేసుకొని, నీ తమ్ముడికి ట్రాక్టర్ ఇచ్చి నేను తెంగ పెడితే నువ్వు నాకు ఇది చేస్తారా మీరు, మీ కుటుంబం? ఇంకా 30 ఏళ్ళు ఉంటా బిడ్డ రాజకీయాల్లో. 30 years ఉంటా. నీకు ఇంత మర్యాద ఇచ్చిన, నీ ఉద్యోగం కూడా ఇచ్చిన, నీ మెయింటెనెన్స్ కూడా ఇచ్చిన. ఒక్క సెకండ్ లో వీకెత్తా నిన్ను, ఒక్క సెకండ్ లో వీకెత్తా నీ ఉద్యోగం. నువ్వు తెరైన చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అని కరెక్ట్. ఒక్క సెకండ్ లో వీకెత్తా నేను 24 గంటల వరకు. నీ హార్వెస్టర్ కూడా గుంజిపిస్తా, అది కూడా గుంజిపిస్తా. నీ ట్రాక్టర్ అమ్మిన ట్రాక్టర్ గుంజుకొస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అయ్యే వాళ్ళు ఏమన్నారా? ఏమనుకుంటున్నారా? కింది లబ్ధిపోయింది ఏమని లేకుండా నేను డెప్యూటీ చేసా, నీ భార్య జిల్లా చైర్మన్ చేసా, నాకు అన్యాయం చేస్తావు. నీకు ఏమనలేనన్నా, ఇప్పటికి ఏమనలేక నా పల్లె తెలియదు. నేను మంచిది కాదు అన్న. నన్ను అనద్దు, నువ్వు నన్ను ఏమనకొచ్చిన నీకు తీసుకోలేను. నేను నీ గురించి ఏం మాట్లాడలే అన్న. 20 లక్షలు ఆరు అన్న. ఇప్పుడు నీకేమనలే, నేను నీకేమనలే. తీసుకుంటావు, హార్వెస్టర్ తీసుకుంటావు, కళ్ళ చెరువు చేసుకుంటావు, కమిషన్లు తింటావు, నేను ఉన్నా. నువ్వు అన్ని బట్టె బాజీ వాళ్ళ మాటలు విని నన్ను ఇబ్బంది పెట్టావు. ఎవరు బట్టె బాజీ మాటలు విన్నావు అన్న? నువ్వు నా మాట మాటలు విన్నావు. బట్టబాయ్ మాట. అరే నువ్వు వేరే గురించి చెప్పగల, నాకు సమానం చెప్పు. మాటలు విని నన్ను నాశనం చేసేసినావన్నా నువ్వు. అరే ఊకోరా. అరే నాతో నాశనం చేస్తాను. నేను అడిగిన సమానం చెప్పు. అరే వాడి ఎప్పుడు ఇల్లు కాదు హార్వెస్టర్ తీసుకున్నావా లేదా? ఎవరికి వచ్చినా కార్యకర్తకు తీసుకున్నా, తీసుకోలేనా అన్నానా? మరి ఇప్పుడు దగ్గర ఒకటి తీసుకుంటావు, నా దగ్గర ఒకటి తీసుకుంటావు, ఏది వాట్సాప్ గ్రూపులు పెడతావు. అన్న ఇప్పుడు సరే 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 నువ్వు అన్ని అలా ఇలా మాటలు నన్ను ఇబ్బంది పెట్టకన్నా నువ్వు.